ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాది రాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొద్దకు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను. అవును, మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చే గొప్ప దేవుడు. మన తరపున, మన పక్షమున ఆయన ఉత్తరవాదిగా మనకి న్యాయం తీర్చే దేవాది దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు మోషేకు తన మార్గములు, ఏ మార్గంలో నడాలో, ఇజ్రాయేలుని ఎలా తీసుకువెళ్ళాలో అన్నీ నేర్పించిన గొప్ప దేవుడండి. అటువంటి దేవుడు మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుడు ఆశ్రయిస్తున్నామో, మోషేకు తన మార్గములు నిర్ణయించి ఎలా నడవాలో నేర్పించిన దేవుడు మన జీవిత మార్గాన్ని కూడా ఆయనే జీవిత నావై నడిపించే గొప్ప దేవుడు. మనకి చుక్కాని నడిపించే గొప్ప దేవుడు. అటువంటి దేవుడిని మనము ఆశ్రయించున్నాము. ఆయన ఎన్నో గొప్ప క్రియలు, ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రం నాయన, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎంత గొప్ప దేవుడో దేవా! రాజాది రాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోపకారి నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత రాజాది రాజువే దేవా! అయ్యా, ఇదిగో అద్వితీయ కుమారుడవై ఉండి కూడా దేవా, ఇదిగో దీనిలో దేవా, దరిద్రులమైన మా కొరకు దేవా, కల్వరిలో నీ ప్రాణం పెట్టి తిరిగి లేచి దేవా, మా మధ్యకొచ్చిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి ప్రేమతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహాగణుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. వెలుపుల్లో నీ వంటి వారు ఎవరూ లేరయ్యా. నువ్వు పూజనీయుడివయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, నీ సన్నిధిలోకి అడుగు పెట్టడానికి దేవా, నీ సహాయం మాకు దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ తోడు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఇదిగో మా జీవితాల్లో దేవా, నువ్వు చేసిన మహోపకారములకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీవు తప్ప మాకెవరున్నారయ్యా? నీవే మాకు ఆశ్రయ దుర్గముగా దేవా, మా శైలము, మా కోటగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సైన్యములకు అధిపతికి యెహోవానికి వందనాలు చెల్లిస్తూ దేవా, మా మధ్య నిరంతరము దేవా మాకు తోడుగా ఉంటున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. యుగ యుగములు మారని దేవుడవే దేవా, మా మధ్య సంచరిస్తున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమీపించరాని తేజస్సులో నివసించువాడా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కొరకే దేవా, అయ్యా, ఇదిగో పరమును విడిచి మా మధ్యకు వస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా స్తుతుల మీద ఆశీనుడు కమ్మడొచ్చున్నాను. అయ్యా, ఇదిగో మా స్తుతుల నైవేద్యము దేవా, సాయంకాల ధూపం వలె దేవా, నీ సన్నిధికి చేర్చుకోవడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో మేము చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు దేవా, నువ్వు చెవియొగ్గి ఆలకిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని చూచుచున్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మధ్య నివాసంగా ఉన్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత గొప్ప కృపతో దేవా, అయ్యా, ఇదిగో నీ క్రియలను జరిగిస్తున్నప్పుడు దేవా, అయ్యా, ఇదిగో మోషేకు దేవా తన మార్గములు తెలియజేసిన వాడా, ఇదిగో మా జీవిత మార్గములను దేవా, అయ్యా, మేము ఏ విధంగా నడవాలో, ఎక్కడ ఉండాలో దేవా మాకు తెలియజేయబడుచున్నారు. నీ చిత్తాన్ని మాకు తెలియజేయబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా, మా జీవితాల్లో దేవా, మేము చేస్తున్న ప్రయాణాల్లో దేవా, మేము చేస్తున్న పనుల్లో దేవా, అన్ని విషయాల్లో దేవా, నీ దూతలకు ఆజ్ఞాపించి దేవా, మా చుట్టూ కావలుగా ఉంచుతున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఎంత మంచి కృపతో దేవా మమ్మల్ని ఆదరిస్తూ దేవా, అయ్యా, ఇదిగో తండ్రి, నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, ప్రతిరోజు సాయంకాల దినాన దేవా, నీతో గడిపే సమయాన్ని మాకు దయచేసి దేవా, నీలో ఆనందించే కృప మాకు అనుగ్రహిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ శ్రేష్టమైన స్వాస్థ్యంలో దేవా అడుగు పెట్టడానికి దేవా, ప్రతి దినము నీ వాక్యమని ఉదక స్థానంతో దేవా మమ్మల్ని పవిత్రపరుస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, ఇదిగో తండ్రి, ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తున్నానయ్యా. ఎక్కడైతే నీ స్వరం వినబడుతుందో దేవా, అక్కడ ఇదిగో నీ ఆత్మ కార్యం జరిగి చూడొచ్చున్నాను. నీ అద్భుతాలను జరిగి చూడొచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో నీ పరిశుద్ధ కార్యముతో దేవా, అయ్యా, ఇదిగో ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతాలు చేయబడొచ్చున్నానయ్యా. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా, మా ఆరాధన అంతటికి దేవా నువ్వు ప్రధాన యాజకుడుగా నువ్వు ఉండి దేవా, అయ్యా, ఆది నుండి అంతం వరకు నువ్వు నడిపించబడుచున్నాను. దేవా, ఇదిగో తండ్రి, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచుమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్.
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా, రాజాదిరాజా ఇదిగో నీ సన్నిధిలో ఉంది దేవా, సంపూర్ణ సంతోషాన్ని సమాధానాన్ని దయచేస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా, అయ్యా ఇదిగో నీ భవనములో నీ రాజ్యములో దేవా, నీ సన్నిధిలో ఉండడానికి దేవా, నువ్వు మహా చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఎంత గొప్ప దేవుడవు దేవా, అయ్యా నీ సన్నిధిలో ఉన్న దేవా, సంతోషముతో సమాధానముతో క్షేమముతో దేవా మమ్మల్ని నింపి బలపరుస్తున్నవడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా, అయ్యా ఎంత గొప్ప దేవుడవు అయ్యా, అయ్యా ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా మాకిచ్చిన చక్కని సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా, అయ్యా ఇదిగో నిన్ను ఆరాధిస్తుండగా దేవా వేవేల దూత గణములతో దేవా మా మధ్యకు వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవాది దేవుడు అయిన నిన్ను దేవా నిన్ను ఎంతగానో కొనియాడుతున్న దేవదూతలతో దేవా మా మధ్యకి దేవా నీ సన్నిధితో మా మధ్యకు వస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, ఎంత గొప్ప దేవుడో దేవా, అయ్యా ఇదిగో నిన్ను కొనియాడుతున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో నిన్ను స్తుతిస్తున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా సర్వలోకమును ఆరాధిస్తున్నప్పుడు దేవా, అయ్యా నువ్వు మా మధ్య ప్రత్యక్షమవుతున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా, మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మా ప్రాంగణమును పరిశుద్ధపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను, మేము నివసించే ప్రదేశాన్ని దేవా నువ్వు పరిశుద్ధపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నా, పరమాత్మానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీతో గడిపిన ప్రతి క్షణము దేవా, అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన దేవా గొప్ప మేళ్ళు ఆశ్చర్య కార్యములు తలుచుకుంటున్నప్పుడు దేవా, అయ్యా ఇదిగో మా జీవితాల్లో దేవా నీ ఆనంద బాష్పాలతో దేవా మమ్మల్ని నింపుతున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా, నీ రక్షణ ఆనందంతో దేవా మమ్మల్ని ఉల్లసింపజేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో నీ మరి ఒక్కసారి దేవా నీ ముఖ దర్శనం చూడడానికి దేవా నీ వాక్యముతో దేవా మమ్మల్ని ఎదుర్కొమనొచ్చున్నానయ్యా, నీ వాక్యములో ఉన్న దేవా శ్రేష్ఠమైన ఆశీర్వాదాలు దేవా మా మీద కుమ్మరించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనము. భారతీ సిస్టర్ చదివినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ప్రభు ఈ గొప్ప పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. In English, Exodus 23rd chapter 20th verse. See, I am sending an angel ahead of you to guard you along the way and to bring you to the place I have prepared. May God bless this verse. Amen. निर्गमन 23 अध्याय 20 वचन। सुन, मैं एक दूत तेरे आगे आगे भेजता हूँ जो मार्ग में तेरी रक्षा करेगा और जिस स्थान को मैंने तैयार किया है उसमें तुझे पहुंचाएगा। May God bless this verse. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిల్లా సంఘముగా కుటుంబాలుగా అందరము ప్రభువా ఈ సాయంకాల సమయంలో
చల్లపూట వేళ మీ స్వరము వినాలని ఆశతో మీ పాదముల చెంతకు మేము చేరి ఉన్నాం తండ్రి. దేవా, ఆదాము హవ్వలకు అనుదినము ఏదేను తోటలో చల్లపూట వేళ మీరు వచ్చి మీరు వారితో సంభాషించేవారు. మీ మాటలు వినాలని, మీతో ముచ్చటించాలని, మీతో సంభాషించాలని మేమందరము హృదయపూర్వకముగా మేము ఆశ కలిగి ఎదురు చూస్తుండగా, దేవా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మీరు. ఈ రాత్రి మా అందరి హృదయాలలోని ఆశలను మీరు తీరుస్తున్నందుకై మీకు వందనములు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి నీ పరిశుద్ధ లేఖనములలోని కొన్ని మాటలను మేము ధ్యానం చేయనయుండగా, మా జ్ఞానము కాదు, మా తెలివితేటలు కాదు, మా స్వరము కాదు, దేవా, నీ స్వరాన్ని మాకు వినిపించమని, నీ మాటలు మాకు వినిపించమని, నీ పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేయమని, విన్నటువంటి మాటలను ప్రభువా గ్రహించడానికి, గైకొనడానికి, వాటి చొప్పున మేము నడవడానికి మీ కృప సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. చూడండి, మరి నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. See, I am sending an angel ahead of you to guard you along the way and to bring you to the place I have prepared. सुन, मैं एक दूत तेरे आगे आगे भेजता हूं जो मार्ग में तेरी रक्षा करेगा और जिस स्थान को मैंने तैयार किया है उसमें तुझे పహుంచాయేగా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. రైట్. చూడండి, మరి గడిచిన కొన్ని దినములుగా దేవుని యొక్క కార్యములను చూడగలిగే కన్నులు, దేవుని యొక్క సహాయమును గ్రహించగలిగే హృదయం, గ్రహించగలిగే కన్నులు మనము కలిగి ఉన్నామా? నీ చుట్టూ ఉన్నటువంటి దేవదూతల సహాయాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావా? బైబిల్ గ్రంథంలోంచి మనం మరి చూసినప్పుడు కొంతమంది భక్తులు దేవుని సహాయాన్ని తక్షణమే వారు గుర్తించగలిగారు. ఇది దేవుని వలన జరిగిందని వారు గ్రహించగలిగారు. కొంతమంది భక్తులు కొంత తడబడ్డారు. వచ్చింది దేవుడే అని, తాము పొందుకున్నది దేవుని సహాయమని, జరిగినది దేవుని వలనేనని కొంత ఆలస్యంగా వారు గ్రహించగలిగారు. ఏది ఏమైనప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించేటటువంటి దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. దేవుడు తన భక్తులను రక్షించాల్సిన సమయం వచ్చినప్పుడు, కాపాడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, లేదా వారితో ఏదైనా ముచ్చటించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆయన డైరెక్ట్ గా వచ్చాడు. డైరెక్ట్ గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాను, నేను సర్వశక్తుడైనటువంటి దేవుడను, నేను ఉన్నవాడను, అనువాడను. దేవుడు కొంతమంది భక్తులకు తనను తాను ఇట్టి రీతిగా పరిచయం చేసుకుని ఆయనే భక్తులతో నేరుగా సంభాషించాడు.
మరి కొన్ని సందర్భాల్లో దేవుడే దూతగా మారి ఆయన దూత వలె భక్తుల దగ్గరికి వచ్చి తన భక్తులు నడవవలసిన మార్గములో వారిని నడిపిస్తూ వారు చేరవలసినటువంటి గమ్యములకు దేవుడు దూతగా మారి వచ్చి తన భక్తుల్ని నడిపించి వారు చేరవలసినటువంటి స్థానములకు ఆయన చేర్చాడు. కొన్నిసార్లు తన చుట్టూ ఉన్నటువంటి దూతలు ఆ దూతలను ఆయా పరిస్థితులలో మరి దేవుడు తన భక్తులకు సహాయంగా పంపించాడు. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. అసలు దూతలు ఎవరు అన్నప్పుడు హెబ్రీ పత్రికలో మనం చదివాం, వీరందరూ కూడా రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అని అపోస్తులుడైనటువంటి పౌలు గారు దూతల గురించి హెబ్రీ సంఘానికి చెబుతూ, వీరందరూ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోవు వారికి వీరేం చేస్తారంట? పరిచారము చేస్తారు. ప్రైజ్ ద లార్డ్. అందుకే యేసన్న గారు ఒక పాటలో పగలును రాత్రియు పాదములకు రాయి తగలాకుండా, పగలును రాత్రియు పాదములకు రాయి తగులాకుండా మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఈ దూతలందరూ కూడా ఎవరంటే పగలు రాత్రి మనకు పరిచారము చేయుటకై ఈ భూమి మీద మనము సాగిస్తున్నటువంటి ఈ యెరూషలేము యాత్ర, నూతన యెరూషలేము యాత్రలో మన యాత్రను ముగించడానికి అవసరమైనటువంటి సహాయం, గురి వద్దకు చేరడానికి అవసరమైనటువంటి సహాయం దేవుడు ఎవరి ద్వారా పంపించాడంటే మనకు దూతల ద్వారా దేవుడు సహాయాన్ని పంపించాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే హెబ్రీ పత్రికలో వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటికై పంపబడిన సేవకులైన ఆత్మలు, వీరే దేవదూతలు. కాబట్టి దేవదూతల గురించి మనం ధ్యానం చేస్తున్నాం కొద్ది దినములుగా. దేవుని సహాయాన్ని గుర్తించావా? దేవదూతల సహాయాన్ని గుర్తించావా? దేవదూతల సహాయాన్ని మనం మర్చిపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం మర్చిపోయినట్టే. ఎందుకంటే దేవదూతలను దేవుడిని మనము వేరు చేసి చూడలేము. దేవదూతలు అనగా నిత్యము యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానములు చేయించు దేవుడి నామమును ఘనపరుస్తూ ఉండేవారే దేవదూతలు. చూడండి, మరి ఈ రోజు మనము చదివినటువంటి వాక్య భాగంలో తండ్రి అయినటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు మోషే గారితో. నిర్గమాకాండము 23వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదివితే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ మాటలను మనము జాగ్రత్తగా ఈరోజు ధ్యానం చేద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో పలుకుతున్నటువంటి మాటలు.
ఐగుప్తు దేశము నుండి బయలుదేరినటువంటి వీరు కనాను దేశం అనగా వాగ్దాన దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశము. ఈ దేశమునకు వెళ్ళే ఈ ప్రాసెస్ లో దేవుడు మోషేతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. మోషే, నేను నీకు ఒక ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించాను. వాగ్దాన భూమి అది. ఈ వాగ్దాన భూమిని నీకు నేను ఇచ్చినప్పుడే నేను దీన్ని ఎలాగా నీకు వాగ్దానం, ఈ భూమిని నేను నీకు ఎలా ఇచ్చానంటే నువ్వు స్వతంత్రించుకోవాలి ఎలాగైనా సరే. నేనేదో మాట వరుసకి ఇచ్చినట్టు ఇచ్చి ఇవ్వకుండా ఉండేవాడిని కాదు. ఈ వాగ్దాన భూమిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నీకు కొంత ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి, సహాయం కావాలి. నీ అంతట నువ్వుగా దాన్ని స్వతంత్రించుకోలేవు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు, ఎవడైనా తండ్రి యొద్దకు రావాలంటే నా ద్వారానే. నా ద్వారా కాకుండా ఎవ్వడునూ కూడా తండ్రి యొద్దకు రానేరడు. అలాగే వాగ్దాన దేశానికి వెళ్ళాలంటే ఇప్పుడు మోషేకి ఒక సహాయం అవసరమైంది. ప్రైజ్ ద లార్డ్. ఈ సహాయాన్ని కూడా వాగ్దాన దేశాన్ని ఇచ్చింది దేవుడే, ఆ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి అవసరమైన సహాయాన్ని ఇస్తుంది కూడా దేవుడే. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటునకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. సో ఇప్పుడు మోషేని నడిపించేది ఎవరు? ఒక దూత. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? తండ్రి యొద్ద నుంచి వచ్చాడు. తండ్రి ద్వారా పంపబడ్డాడు. ఇప్పుడు ఈ పంపించబడుతున్నటువంటి దూత గురించి తండ్రి నోట నుంచి పలికిన మాటలు. మోషే, నేను ఏ దూతనైతే నీకు ముందుగా పంపిస్తున్నానో ఆ దూత గురించి కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి. ఆ దూత యొక్క సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. దేవుడు ఏం చెప్తున్నాడండి? దూత యొక్క మాట, ఆయన సన్నిధిని మీరు జాగ్రత్తగా ఉండండి, ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు. ఈ మాట మనము బాగా గమనించాలి. నా సన్నిధిలో మీరు నా మాట వింటూ మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు అంట్లా. నాకు కోపమును రేపవద్దు అని దేవుడు అంట్లా. ఇక్కడ దేవుడు బహుస్పష్టముగా చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆయనకు కోపాన్ని రేపకండి, మీ అతిక్రమములను ఆయన పరిహరించడు. నా నామము ఆయనకున్నది. ఇదెంత మాట అండి! నా నామము ఆయనకున్నది అంటున్నాడు. ఆకాశమందు, భూమి యందు, పాతాళమందు దేవుని నామమునకు సాటి అయిన నామం కూడా లేదు. అలాంటి ఘనమైనటువంటి నామము, ఉన్నతమైనటువంటి నామము, మనం ఆరాధించేటటువంటి దేవుని యొక్క నామం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నా నామాన్ని దూతకి ఇచ్చేస్తానంటున్నాడు. దూత విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దూత సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. దూత చెప్పే మాటను మీరు వినండి అంటున్నాడు. దూతకు మీరు కోపము రేపకండి అంటున్నాడు. నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఎంత గొప్ప విషయం చూడండి. నీవు దూత చెప్పినట్లు చేస్తే, దూత యొక్క మాట వింటే నేనేం చేస్తానంటే నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటాను.
నీ విరోధికి నేను విరోధిగా ఉంటాను. ఎందుకంటే నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును. నేను వారిని సంహరించెదను. అనగా నీ జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రాంతము, ఒక ఆశీర్వాదము, ఒక వాగ్దానము, దాన్ని నువ్వు పొందుకోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దూత మాట వినేవారిగా ఉండాలి. దూత సన్నిధిలో మనము జాగ్రత్తగా నడుచుకునేవారిగా ఉండాలి. దూతకు మనము కోపము రేపకూడదు. ఎప్పుడైతే ఆ దూత చెప్పిన మాటను మనము జాగ్రత్తగా విని మనం ఆయన చెప్పినది యావత్తు చేసిన ఎడల తండ్రి అయినటువంటి దేవుడు మన శత్రువులకు ఆయన శత్రువుగా మారతాడు. మన విరోధులకు ఆయన విరోధిగా ఉంటాడు. ఎందుకంటే నా దూత నీకు ముందుగా వెళ్ళుచు. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనకు ముందుగా ఎవరుండాలంటే దేవుని యొక్క దూత ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క దూత చూడండి, నేను చెప్పాను కదా, దేవుడే దూతగా మారి కొన్ని సందర్భాల్లో మనుషుల దగ్గరకు వచ్చాడని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం చదువుతూ ఉంటే మనకు అనిపించట్లేదా? దేవుడి యొక్క మహిమను ఈ దూతకిస్తున్నాడు. దేవుడి యొక్క నామాన్ని దూతకిస్తున్నాడు. అనగా ఇప్పుడు ఈ దూత ఎవరు? ఇజ్రాయేలీయులకు ముందుగా నడిచినటువంటి ఆ దూత. ఎర్ర సముద్రము మరి అడ్డుగా వచ్చినప్పుడు, వెనుక వస్తున్నటువంటి ఫరో సైన్యమును చూసి భయపడినప్పుడు, ముందు ఉన్నటువంటి ఎర్ర సముద్రమును చూసి భయపడినప్పుడు, ఆ సమూహమునకు ముందు నడుస్తున్న దూత మరి ఆ సమూహమునకు వెనుకగా వచ్చి, అనగా ఇజ్రాయేలీయులకు ఐగుప్తుకు మధ్యలో అడ్డుగా నిలబడినటువంటి ఆ దూత ఎవరు అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ప్రైజ్ ద లార్డ్. అందుకే దేవుడు మరి దూత విషయంలో, ఆయన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండండి. నా నామాన్ని నేను ఆయనకి ఇచ్చాను కాబట్టి ఆయన చెప్పింది యావత్తు కూడా మీరు చేస్తే గనక నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మీ విరోధులకు నేను విరోధులుగా ఉంటాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారే, మనం చాలా మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఎంట్రీ నూతన నిబంధనలో ఉందనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు ఉన్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆది యందు ఉన్నటువంటి దేవుడు. ఇజ్రాయేలీయులను మరి విడిపించినప్పుడు ఆ ఇజ్రాయేలీయులకు ముందుగా నడిచినటువంటి దూత ప్రభువైన యేసుక్రీస్తు వారు. గలతీ పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం చూస్తే 4:14. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు గాని దేవుని దూతవలెను క్రీస్తు యేసుని వలన నన్ను అంగీకరించితిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని దూత వలెను అనగా ఎవరంట? క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈ ముందుగా నడుస్తున్నటువంటి దేవుని దూత ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు చాలా డీటెయిల్డ్ గా యేసుక్రీస్తు ప్రభువే దూత, మరి వేలాది మంది దూతలలో ఒక గొప్ప దూత యేసుక్రీస్తు ప్రభువారు అని చెప్తారు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి చదివితే, కాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకును
వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనను చెప్పెనా. మరి అలాంటి చూడండి, చాలా స్పష్టంగా పౌలు గారు మరి తండ్రి అయినటువంటి దేవుడు రాసినటువంటి ఒక వీలునామా, ఒక విల్లు ఇది. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడంటే కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ప్రైజ్ ద లార్డ్. కుమారుణ్ణి పంపిస్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఆనాడు ఇజ్రాయేలీల్ని తాను ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగాన్ని విడిపించడానికి మరి ఆ సమూహముకు ముందు తన కుమారుణ్ణి పంపించడానికి ముందు ఎన్ని హెచ్చరికలు చేశాడంటే దేవుడు మోషేకి. ఇదిగో నా కుమారుడు వస్తున్నాడు, జాగ్రత్త, ఆయన మాట విను, ఆయనకు కోపాన్ని రేపించొద్దు, ఆయన పాపముల విషయంలో పరిహరించడం జాగ్రత్త, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆయన మాట చొప్పున మీరు నడుచుకోండి. ఇవన్నీ హెచ్చరికలు కూడా కుమారుని గురించి. ఎందుకంటే కుమారుని దూతగా పంపిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారానే మనతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో అయితే తండ్రి నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు గాని, ఇప్పుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించును. ప్రైజ్ ద లార్డ్. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. దేవుని మహిమ యొక్క తేజస్సు అనగా దేవుని ప్రతిబింబం. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రే కుమారుడు. త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. తండ్రి, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా త్రియేక దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అందుకే ఇప్పుడు తండ్రి యొక్క మహిమ తేజస్సు ఈయనలో ఉంది. ఆయన తత్వము యొక్క మూర్తిమంతము ఈయన యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. నీ పాపములు నా పాపములు శుద్ధీకరణం అవ్వాలంటే ఆ అధికారము తండ్రి ద్వారా కుమారునికి అనుగ్రహించబడింది. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నీ పక్కన ఉన్నటువంటి దూతలు ఎవరు అంటే వాళ్ళెవరో దేవుడు అసిస్టెంట్లు అనుకోకండి. దేవదూతలలో ఒక దూత మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. సమయాన్ని బట్టి దేవుడు నీ దగ్గరికి కొన్నిసార్లు గాబ్రియేలును పంపించవచ్చు, కొన్నిసార్లు మిఖాయేలును పంపించవచ్చు, కొన్నిసార్లు తన కుమారుడైనటువంటి ప్రభువారినే ఒక దూతగా పంపించవచ్చు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఈ దూతలు ఎవరు, వీరి యొక్క పనులేమిటి, వీరి యొక్క దూతల యొక్క కార్యములేమిటి అని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. చూడండి, దూతల యొక్క కార్యములను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఒక వచనము దగ్గర నేను ఆగిపోయాను. ఆ వచనం ఏంటి అంటే చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనము.
ఈ దూతలు, దేవుని యొక్క దూతలు, దేవదూతలు, వారు మనకు పరిచారము చేస్తారని చెప్పి వ్రాయబడి ఉంది. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటికై పంపబడిన సేవకులైన ఆత్మలను వ్రాయబడి ఉంది. అయితే అన్నిటికంటే ముఖ్యముగా ఒక మంచి మాట అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 53వ వచనంలో మనం చూస్తాం. ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనంలో దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడిందండి? దేవుని ద్వారా. అయితే ఇక్కడ మరి దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అని రాయబడి ఉందేంటి? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును. చూడండి, ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంతా కూడా ఎలా గ్రంథస్థం చేయబడింది, ఎలా వ్రాయబడింది? ఈ ధర్మశాస్త్రాన్ని 66 పుస్తకములుగా ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడా కూడా ఎటువంటి మార్పు లేకుండా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ఎక్కడా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ ధర్మశాస్త్రాన్ని రచించింది ఎవరు? దేవుని వాక్యము సెలవిస్తోంది, ఈ ధర్మశాస్త్రమును రచించింది దేవదూతలే. ప్రైజ్ ద లార్డ్. అనగా ఈ ధర్మశాస్త్రమును వారి నోటి నుండి పలుకుతూ తన భక్తులకు ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకటించింది ఎవరంటే దేవదూతలు. మనుష్యులు గ్రంథస్థం చేసి ఉండవచ్చు, అయితే ఇది మనుష్యుల యొక్క కల్పనా చాతుర్యము కాదు, మనుష్యులు రచించినటువంటి కథలు కావు ఇవి. ఈ ధర్మశాస్త్రం ఏమై ఉందంటే దేవదూతల ద్వారా నియమింపబడింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే చూడండి, అపోస్తులుడైనటువంటి పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయం 19వ వచనంలో, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఈ మాట చెప్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమము బట్టి దానికి తరువాత ఇయ్యబడిను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడిను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడొక్కడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ ఈ ఈ 3వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని గురించి చెబుతూ పౌలు గారు ఏమంటున్నారంటే, అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ధర్మశాస్త్రము ఎవరి ద్వారా నియమింపబడెను అంటే దేవదూతల ద్వారా నియమింపబడింది. మరి ఆ మధ్యవర్తి ఎవరో కారు, దేవుడు ఒక్కడే. దేవుడే మధ్యవర్తిగా ఉండి, అనగా యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తి. ఆయన మనందరి తరపున ఉత్తరవాది. తండ్రి యొద్ద ఆయన మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ మనుష్యులకు దేవాది దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఇప్పుడు ఈ ధర్మశాస్త్రము ఎక్కడి నుంచి ఎవరి ద్వారా వచ్చిందంటే, ఈ వచనాన్ని బట్టి నేనేం చెప్తానంటే యేసుక్రీస్తు ప్రభువారే ఈ ధర్మశాస్త్రాన్ని మనకు అందించారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఈ 19వ వచనంలో మనం చూస్తాం, ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవుడే మనకు తన నోటి
ద్వారా పలికినటువంటి మాటలే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇది మనుష్యులు రచించింది కాదండి, దేవదూతల ద్వారా నియమింపబడింది. హెబ్రీ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే అక్కడ మనకు ఇంకా స్పష్టంగా ఈ మాట చెప్పబడుతుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా చాలండి. చూడండి ఇక్కడ మరి ఈ హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. ఈ దేవుని వాక్యము, ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా పలకబడిందండి? దేవదూతల ద్వారా. దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున దేవుడు ఈ వాక్యాన్ని స్థిరపరిచేశాడు. ఈ స్థిరపరచబడినటువంటి దేవుని వాక్యము, ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా పలకబడింది అంటే దేవదూతల ద్వారా, అనగా దేవుని ద్వారా, అనగా ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా. ప్రైజ్ ద లార్డ్. అందుకే చూడండి, మరి ఎప్పుడైనా ఏదైనా ఒక అంశం మీద మనం ఎవరినైనా రాయమన్నాం అనుకోండి, ఒక 10 మంది వ్యక్తులను కూర్చోబెట్టి వారికి పెన్ను పేపర్లు ఇచ్చి ఒక విషయం, ఒక సబ్జెక్ట్, ఒక అంశం వాళ్ళకి ఇచ్చి ఆ అంశం మీద ఏదన్నా రాయమంటే 10 మంది 10 రకాలైనటువంటి అభిప్రాయాలను అందులో రాస్తారు. ఒక అభిప్రాయానికి ఒక అభిప్రాయం కలవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలతో ఒకే హాల్లో, ఒకే ప్లేసులో, ఒకే అంశము ఇచ్చి దాని మీద 10 మందిని రాయమంటే ఆ 10 మంది రాసే వాటికి ఎక్కడా కూడా పొంతనుండదు. మరి అలాంటిది 66 పుస్తకములు కలిగినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము, దీన్ని ఎవరు రచించారంటే 40 మంది గ్రంథకర్తలు. 40 మంది గ్రంథకర్తలు ఒకరికొకరు తెలుసున్నవారా అంటే ఒకరికి ఒకరు తెలుసున్న వాళ్ళు కాదు కదా. కనీసం వాళ్ళు ఉన్న సమయంలో వీళ్ళు బ్రతికి కూడా పుట్టి కూడా లేరు. అంటే కొంతమంది పుట్టే సమయానికి కొంతమంది చచ్చిపోయారు. ఈ 40 మంది గ్రంథకర్తలలో 39 మంది యూదులు, ఒక్కడు యూదుడు కాడు, అతడు లూకా. చూడండి, సంబంధమే లేనటువంటి ఒక 40 మంది దైవ సేవకులు 1500 నుండి 2000 సంవత్సరముల పాటు, దాదాపు 1500 నుండి 2000 సంవత్సరముల పాటు 40 మంది వ్యక్తులు, ఆ 40 మంది వ్యక్తులు కూడా ఒకే వయసు వారు కాదు, అందరూ కూడా సమకాలీకులు కారు. ఈ 40 మంది వ్యక్తులు ఒక ఊరుకో ఒక ప్రాంతానికో చెందిన వారు కారు. వీరు 3 ఖండాలకు చెందినటువంటి వారు. కొంతమంది ఆసియా ఖండానికి చెందినవారు, కొంతమంది ఐరోపా ఖండానికి చెందినవారు, కొంతమంది ఆఫ్రికా ఖండానికి చెందినవారు. అనగా 3 విభిన్నమైనటువంటి ఖండాలకు, దేశాలకు, ప్రాంతాలకు చెందినటువంటి 40 మంది వ్యక్తులు 1500 సంవత్సరముల పాటు. వీరు 40 మంది కూడా ఒకే భాష మాట్లాడేవారా అంటే అది కూడా కాదు. వీరిలో కొంతమంది హెబ్రూ భాష మాట్లాడేవారు, కొంతమంది అరామిక్ భాష మాట్లాడేవారు, కొంతమంది గ్రీకు భాష మాట్లాడేవారు. ఇప్పుడు వీరు ఈ 40 మంది వ్యక్తులు 1500 సంవత్సరముల పాటు 3 ఖండాలకు చెందినటువంటి వీరు, 3 భాషలు మాట్లాడేటటువంటి వీరు, వారి వారి భాషలలో గ్రంథస్థం చేసినటువంటి బైబిల్ గ్రంథము ఒకే ఒక్క దేవుణ్ణి ఎక్కడా కూడా
అభిప్రాయ భేదాలు లేకుండా ఎలా ప్రకటించగలుగుతోంది? ఒక చిన్న ఒక 10 మందిని కూర్చోబెట్టి ఒక అంశం ఇచ్చి రాయమంటేనే ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయ భేదాలొస్తాయి. కానీ ఇక్కడ ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు కూడా ఒక్కడే దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, త్రియేక దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. ఎక్కడా కూడా ఏ భక్తుడు కూడా ఒకరు రాసిన దానికి వ్యతిరేకంగా, ఒక భక్తుడు ముందు తనకంటే ముందు రాసిన దానికి విభేదంగా, విరోధంగా ఎక్కడా కూడా ఉండదు. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎంత చక్కగా ఒకరి తర్వాత ఒకరు దాన్ని మరి రాసినట్లుగా, లేదా ఒకే వ్యక్తి రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడింది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రాయడం డిఫరెంట్ వ్యక్తులు రాసుండొచ్చు. 3 ఖండాలకు చెంది 3 భాషలు మాట్లాడేవారు 1500 సంవత్సరాల కాలంలో 40 మంది వ్యక్తులు వేరు ప్రాంతాలకు చెందిన వారు రాసి ఉండవచ్చు. అయితే ఈ 40 మంది వ్యక్తులకు కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని తమ నోటి ద్వారా, పలుకుట ద్వారా ప్రకటించింది ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే చూడండి, మరి ఈ గ్రంథాలు, కొన్ని పుస్తకాలు ఎవరు రాశారో కూడా తెలియదు. మోషే గారు రాసినటువంటి గ్రంథముల లిస్టు మనం చూస్తే ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ పంచకాండాలను కూడా గ్రంథస్థం చేసింది ఎవరు అంటే మోషే గారు. మరి యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండవ రాజులు ఎవరు రాశారన్నది మనకు తెలియలేదు. అలాగే మొదటి దినవృత్తాంతములు, రెండవ దినవృత్తాంతములు, ఎజ్రా గ్రంథము, ఈ 3 పుస్తకాలని రచించింది ఎవరంటే ఎజ్రా గారు. నెహెమ్యా భక్తుడు నెహెమ్యా గ్రంథాన్ని రచిస్తే ఎస్తేరు గ్రంథము, యోబు గ్రంథము ఎవరు రాశారన్న దానికి మనకి సరైనటువంటి ఆధారాలు లేవు. కీర్తనలు గనక మనం చూస్తే 73 కీర్తనల్ని దావీదు రచించాడు. 12 కీర్తనల్ని ఆసాపు రచించాడు. 11 కీర్తనల్ని కోరాహు కుమారులు రచించారు. 2 కీర్తనల్ని సొలొమోను రచించాడు. మోషే ఒక కీర్తనను, ఏతాను ఒక కీర్తనను, నెక్స్ట్ హేమాను ఒక కీర్తనను రచించారు. మిగతా 50 కీర్తనలు ఎవరు రచించారో తెలియదు. ఇవన్నీ కూడా ఎలా గ్రంథస్థం చేయబడి, ఒక్కడే దేవుణ్ణి ఒక గ్రంథం చదువుతూ ఉంటే ముందు గ్రంథంలో మనం చదివేం కదా ఇది అనిపిస్తుంది. కానీ ఆ గ్రంథాన్ని రచించిన వారు వేరు, ఈ గ్రంథాన్ని రాసిన వాళ్ళు వేరు. ఆ గ్రంథం ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ గ్రంథాన్ని రాస్తున్న వ్యక్తి ఇప్పుడు రాస్తున్నాడు. కానీ ఈ గ్రంథం చదువుతూ ఉంటే ఆ గ్రంథాన్ని మనం కనెక్టెడ్ గా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడింది. ప్రైజ్ ద లార్డ్. సామెతలు చూడండి, 29 మరి అధ్యాయాలను సొలొమోను రచిస్తాడు. ఒక అధ్యాయము ఆగూరు, ఒక అధ్యాయము లెమూయేలు. మరి ప్రసంగి, పరమగీతాలు, వీటిని సొలొమోను రచిస్తాడు. యెషయా గ్రంథము యెషయా ద్వారా గ్రంథస్థం చేయబడింది. ఇర్మియా గారి ద్వారా ఇర్మియా మరియు విలాప వాక్యాలు. యెహెజ్కేలు గ్రంథాన్ని, దానియేలు భక్తుడు దానియేలు గ్రంథాన్ని, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్య, యోనా, నహూము, హబక్కుకు, జఫన్య, హగ్గయి, జకర్య, మలాకి, మత్తయి, ఈ గ్రంథాలు, ఈ పుస్తకాలన్నీ కూడా ఆయా వ్యక్తులు వారి పేర్ల మీద
వారి గ్రంథాలను గ్రంథస్థం చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తుల కార్యములను అలాగే పౌలు గారు రచించినటువంటి ఆ ఈ పత్రికలు మనం చూస్తే 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, అలాగే 1 తెస్సలోనీయులకు, 2 తెస్సలోనీయులకు, 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలోమోను, ఈ పత్రికలన్నీ కూడా పౌలు గారి ద్వారా గ్రంథస్థం చేయబడ్డాయి. అలాగే మరి యాకోబు పత్రిక, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ఈ యాకోబు పత్రికను గ్రంథస్థం చేస్తారు. పేతురు గారు మరి 1 పేతురు, 2 పేతురు పత్రికల్ని, యోహాను 1, 2, 3 యోహాను పత్రికల్ని, అలాగే ప్రకటన గ్రంథాన్ని. కాబట్టి ఇంతమంది 40 మంది గ్రంథకర్తలు, 3 ఖండాలకు చెందినటువంటి వారు, 3 భాషలు మాట్లాడేటటువంటి వారు, 1500 సంవత్సరముల సమయం ఈ గ్రంథాన్ని మరి వీరందరూ కూడా గ్రంథస్థం చేస్తే ఎక్కడా కూడా మరి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కడే దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు యెహోవా అని ఆయనకు పేరు, సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటి అంటే దూతలు చేసే కార్యాలు. తండ్రి అయినటువంటి దేవుడు మరి దూతలను ఆయనకు బదులుగా, ఆయనకు మారుగా దేవుడు మన కోసం పంపించాడు. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. मैं एक दूत तेरे आगे आगे भेजता हूं जो मार्ग में तेरी रक्षा करेगा और जिस स्थान को मैंने तैयार किया है उसमें तुझे पहुंचाएगा. ఈరోజు మనము నడవవలసినటువంటి మార్గములో నడవడానికి, మనము చేరవలసినటువంటి గమ్యానికి చేరుకోవడానికి, నిన్ను నన్ను వాగ్దానపు యొక్క దేశమునకు నడిపించడానికి దేవుడు మరి మన ముందు యేసుక్రీస్తు ప్రభువారిని దూతగా పంపించాడండి. అందుకే సమస్తము మీద ఆయనకు అధికారం ఇచ్చాడు దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రికలు దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సుగా, అనగా తండ్రి యొక్క ప్రతిబింబముగా కుమారుని ద్వారా ఈ అంత్య దినములందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకే హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటున్నారు, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు దేవదూతలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవదూతల ద్వారా నియమించబడినటువంటి ధర్మశాస్త్రము ఈరోజు మన చేతుల్లో ఉందండి. మనం ఎంత అదృష్టవంతులం అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారి నోట నుండి వచ్చినటువంటి మాటలను 40 మంది వ్యక్తులు గ్రంథస్థం చేస్తే ఈ గ్రంథం ఈరోజు మన చేతుల్లోకి వచ్చింది. అందుకే ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు మనకి బలం కలుగుద్ది, మనకు శక్తి కలుగుద్ది. మనము దేవుని యొక్క స్వారూప్యములోనికి ఈ గ్రంథాన్ని చదివినప్పుడు మనం మారిపోగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఆర్కే మూర్తి గారిని అందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ తప్పులను పట్టుకోవాలి ఎలాగైనా సరే. ఎవరు ఈ విదేశీ దేవుడు ఎవరు, అసలు వీళ్ళ గ్రంథం ఏంటి, ఈ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలని బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు ఈ గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క మంచితనం అంతా కూడా ఆయనకి ఈ గ్రంథంలో కనబడుతుంది. తండ్రి యొక్క ప్రేమ, ఈ లోకం పట్ల ఆయనకున్న ప్రేమ,
కంపాషన్ టువర్డ్స్ ద మ్యాన్ కైండ్. పాపములో ఉన్నటువంటి మనుషుల కొరకు దేవాది దేవుని యొక్క అద్వితీయ కుమారుడు ఈ లోకానికి రావడం ఏంటి? ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ఏంటి? తన రక్తాన్ని చిందించడం ఏంటి? ఇలాంటి ప్రేమ, ఇలాంటి దేవుడు ఎక్కడున్నాడు? ఈ విషయాలు ఎలా తెలుసుకోగలిగాడు ఆయనంటే, దేవదూతల ద్వారా పలకబడినటువంటి వాక్యము స్థిరపరచబడింది. ఈరోజు నువ్వు నేను చదువుతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథము ఎవరో కొంతమంది వ్యక్తులు రాసేస్తారనుకోవడానికి లేదు. సాక్షాత్తు దేవుడే దూతగా మారి ఆ దూతల నోటి నుండి మరి భక్తులకు ఉపదేశించినప్పుడు, అందుకే యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఈ ఈ గ్రంథపు చుట్టలను నీవు భుజించు, తినే. ఈ వాక్యమును మనం ఏమంటాం? వాక్యం అనే ఆహారం అంటాం. ఎందుకని? ఈ వాక్యాన్ని చదివితే మన కడుపు నిండుతుంది. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన, అనగా దేవుని వాక్యము వలన బ్రతుకుతాడు. ఈ శక్తి ఈ పుస్తకంలోకి ఎలా వచ్చింది? ఏ పుస్తకం చదివినా పొందుకోలేని శక్తి, ఏ పుస్తకం చదివినా వారి మనస్సులు మార్చబడవు. కానీ ఈ ఒక్క పుస్తకాన్ని చదివినప్పుడు దేవుని శక్తి వాళ్ళలోనికి వస్తుంది. అందుకే స్టోవర్టుపురం దొంగలు సేవకులుగా మారిపోయారంటే, స్టోవర్టుపురం దొంగలు అడవులలో నరమాంస భక్షకులుగా ఉన్నటువంటి వారు దేవుని మార్గంలోనికి వచ్చేసారు. బందిపోటు దొంగలు దేవుని మార్గంలోనికి వచ్చేసారు. క్రూరులు, హంతకులు కూడా ఈ పుస్తకాన్ని చదివినప్పుడు మారిపోయారు. దానికి కారణం ఏంటంటే, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును, అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. రాత్రి మాటలు వింటున్నటువంటి మనము గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ ఈ ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లోకి రావడానికి కారణము తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి క్రీస్తు. ఆయనే దూతగా మారి అంత్యదినములలో కుమారుని ద్వారా మాట్లాడుచుండెను. ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యమును ప్రతి దినము మనము చదువుతున్నప్పుడు దేవుని యొక్క స్వారూప్యములోనికి మనం మార్చబడతాం. దేవుని యొక్క గుణలక్షణములను మనము పొందుకోగలుగుతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ కొందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు మీరు మాతో సూటిగా మాట్లాడారు ప్రభువా. ఇదిగో మీరు చేరవలసినటువంటి మార్గమునకు, మిమ్మల్ని చేర్చుటకు మీ ముందు నేను ఒక దూతను పంపిస్తున్నాను. మీరు ఆ దూత సన్నిధిలో జాగ్రత్తగా నడుచుకొనండి. ఆ దూత చెప్పిన మాటకు మీరు లోబడి ఉండండి. ఆ దూతకు మీరు కోపము రేపకుడి. మీరు ఎప్పుడైతే ఆ దూత చెప్పిన ప్రకారము నడుచుకుంటారో, మీ శత్రువు నాకు శత్రువు, మీ విరోధి నాకు విరోధి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో నేను మీకు విజయమునిస్తాను. ప్రైజ్ ద లార్డ్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో పలికినటువంటి మాటలు, దేవా నీ కొందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మా కొరకు నీ ప్రియ కుమారుణ్ణి, ఇదిగో ప్రభువా, మరి మా పితరులను ఇజ్రాయేలు దేశముకు, కనాను దేశముకు నడిపించడానికి ఐగుప్తులో నుండి నీ కుమారుణ్ణి మా మధ్యకు పంపించారయ్యా. దూతగా ఆయన మీరు మా మధ్యకు మీరు పంపించారు. ఇదిగో ప్రభువా, మరి ఇప్పుడైతే సమస్త మానవాళి యొక్క పాప పరిహారార్థమై వధించబడినటువంటి గొర్రె పిల్లవలే, వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే, మా అందరి పాప పరిహారార్థమై ప్రభువా కలువరి శిలువలో నీ ఒక్కగానొక్క కుమారుని మా కొరకు మీరు బలిగా అర్పించారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వాక్యమై ఉన్న దేవుడు నర శరీరధారిగా ఈ లోకానికి మా మధ్య నివసించి మా కొరకు చనిపోయి, మా కొరకు మరలా ఆయన
సమాధి నుండి తిరిగి లేచి ఆయన మరణ పునరుత్థానములను బట్టి మాకు పరలోక రాజ్యమును ఆయన మాకు వాగ్దానముగా దయచేసి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ ధర్మశాస్త్రము నీ దేవదూతల ద్వారా నియమింపబడినది. ఈ ధర్మశాస్త్రము నీ దేవదూతల ద్వారా పలుకుబడినది, ఇది స్థిరపరచబడినది. అందుకే ప్రభువా, మరి 40 మంది గ్రంథకర్తలు, 3 ఖండాలకు చెందినవారు, 3 భాషలు మాట్లాడేవారు, వేర్వేరు కాలాలలో పుట్టినటువంటి వారు అందరూ ఏక ఆత్మ, ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము కలిగి త్రియేక దేవుణ్ణి గురించి ఈ గ్రంథాన్ని ప్రభువా వారు గ్రంథస్థం చేయగలిగారు. థ్యాంక్ యూ లార్డ్. ఎక్కడ చూసినా దేవుని ఆత్మ మాకు కనబడుతూ ఉంటుంది తండ్రి. ఏ పుస్తకాన్ని తెరిచినా దేవునికి మాపై ఉన్నటువంటి ప్రేమ. దీనంతటికీ కారణము దేవదూతల నోటి ద్వారా పలుకబడినటువంటి వాక్యమును మీరు స్థిరపరిచారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఎందరైతే ప్రభువా నీ ధర్మశాస్త్రము ప్రకారము నడుచుకుంటారు, నీ ధర్మశాస్త్రములోని మాటలను వారి హృదయం అనే పలక మీద రాసుకుంటారు, వారి నుదిరిన బాసికముల వలె కట్టుకుంటారు, వారి చేతికి కంకణముల వలె కట్టుకొని వాటిని గైకొని తమ జీవితాల్లో వాటి చొప్పున నడుస్తారు, అట్టి వారి యొక్క శత్రువు నాకు శత్రువు, అట్టి వారి యొక్క విరోధి నాకు విరోధని మీరు మోషేతో చెప్పారు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ ధర్మశాస్త్రమును ప్రభువా హృదయపూర్వకముగా వారు గైకొని దీవారాత్రములు దీనిని ధ్యానించు వారిగా ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చినందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తద్వారా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, నీటి కాలువలో యోరబడిన చెట్టు వలె తాను చేయునదంతయు సఫలమగును అని మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును స్వాధీనపరుచుకునే వారిగా మమ్మల్ని అందరినీ కూడా మీ వాగ్దానమును స్వతంత్రించుకునే వారిగా మమ్మల్ని మార్చమని, మీరు అక్కడ పర్యంతము మేము సిద్ధపడిన కన్యకల వలె, బుద్ధి కలిగినటువంటి కన్యకల వలె సిద్ధపాటు కలిగి మా మనోనేత్రములను తెరుచుకొని మా చుట్టూ ఉన్నది మీ సహాయమని గుర్తించి మా ముందు నడుస్తున్నటువంటి దూత సాక్షాత్తు దేవుని కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గుర్తించే కృప మీరు మాకు దయచేసినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, ఇజ్రాయేలు యొక్క క్షేమమునకు, సుధాకర్ యొక్క ఆరోగ్యమునకు, రేవతి యొక్క ప్రయాణమునకు, లావణ్య యొక్క డెలివరీకి సదాకాలము తోడేని నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదమును తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.